మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజైతే మిద్దెలో కొన్ని పనులు చేద్దాం అనుకున్నాను. ఇక్కడ బాటిల్స్ మనము హ్యాంగింగ్ బాటిల్స్ పెట్టాం కదా, వాటికైతే పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొన్ని కుండీలు ఖాళీగా ఉన్నాయన్నమాట. మనం ఆల్రెడీ అంతకుముందు గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజైతే నేను వేస్ట్ బాటిల్స్ని యూజ్ చేస్తూ మనం మొక్కలు ఎలా పెట్టుకోవచ్చు ఏంటనేది ఈరోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇదిగోండి మన దగ్గర కూల్ డ్రింక్ బాటిల్స్ కావచ్చు, ఇదిగోండి వాటర్ బాటిల్స్ కావచ్చు. ఇవి 1.5 లీటర్స్ అనుకుంటాను బాటిల్. ఇదిగోండి 2 లీటర్స్ వాటర్ బాటిల్స్. వీటికి నేను గోల్డ్ కలర్ది స్ప్రే చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి దీన్ని నేను ఈ విధంగా మన దగ్గర ఒక చాకైతే ఒకటి పైన ఎప్పుడు పెట్టుకుంటాను. ఒక చాకు ఉందనుకోండి మనకి మంచిగా ఒకటి పైన మొక్కలు కట్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే హార్వెస్టింగ్కి కావచ్చు, ఏదైనా బీట్ కట్ చేయడానికి దేనికైనా యూజ్ అవుతుంది అన్నింటికి. ఇది కట్ చేసాను, సౌండ్ బాగా వస్తుంది. బాటిల్కి అయితే నేను టాప్ పార్ట్ అయితే కట్ చేశాను. తర్వాత బాటంలో ఈ విధంగా ఒక డ్రైన్ హోల్ అయితే పెట్టేసుకున్నాను. మనం ప్రతి దానికి కూడా మనము మొక్క పెట్టుకునేటప్పుడు కానీ కంపోస్ట్ చేసుకునేటప్పుడు కానీ డ్రైన్ హోల్ ఉండాలి. పైన టాప్ అయితే మనం మట్టి పోసుకోవడానికి ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ మన దీంట్లో చిన్న హోల్ దీన్ని సపరేట్గా పెడుతున్నాం అనుకుంటే ఈ హోల్ని క్లోజ్ చేయడం కోసము ఇవన్నీ కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క కార్డ్బోర్డ్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ యొక్క ముక్కలు వేసేసి క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది మనము కుండీలో పెట్టేదైనా కానీ ఒక్కోసారి ఏంటంటే మనము పెద్ద మొక్క పెట్టుకున్నాం అనుకునే రూట్స్ అంటే కింద కుండీ వరకు వెళ్ళిపోతాయి, అందుకోసం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే నా దగ్గర ఉన్నటువంటి కంపోస్ట్ ఉంది కదా, ఫస్ట్ మనము మొన్నటిదాకా మన కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ కావచ్చు, దేవుడికి పెట్టినటువంటి పూలు అన్నీ ఎండబెట్టేసుకున్నాను కదా, వాటన్నింటిని కలిపేసి ఇక్కడ నేనైతే బాటిల్లో నింపేసుకుంటున్నాను. ఇదిగోండి చూపిస్తాను నేను మీకు మరొకసారి. ఇదిగోండి ఇంత బకెట్ నేను ఎంత ఈజీగా లేపని చూసారా, ఎందుకంటే అది అంతా కూడా లైట్ వెయిట్ అన్నమాట. ఇది ఫస్ట్ మనము మొత్తం అంతా బాటిల్లో ఇదే నింపేసుకుందాము. ఇది వేసుకోవడం వల్ల మనకి 2 రకాల లాభాలు ఉన్నాయి. దీన్ని ఇంకొక కుండీలో పెడుతున్నాం కదా, అప్పుడు దీని నుండి వచ్చేటువంటి పోషకాలు ఉంటాయి కదా, లిక్విడ్స్, అది కింద ఉన్నటువంటి మొక్కకి ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా దీంట్లో కూడా ఇంకొక మొక్కనైతే వస్తుంది. ఇదిగోండి ఇంతవరకు వేసుకున్నాను, రిమైనింగ్ మట్టి నింపుకుందాము. ఇంకోండి ఇది వచ్చేసి ఎర్ర మట్టి. మనం మొన్న ఏంటి అల్లనేరేడు మొక్కను నేను తీసేసాను కదా, ఆ మొక్క పెట్టి చాలా రోజులు అవుతుంది కానీ దాంట్లో ఏమీ రిజల్ట్ లేదు, పూత రావట్లేదు అని చెప్పి తీసేసాను అని చెప్పి ఆ మట్టి దీనికి వాడేస్తున్నాను. ఇలా ఒత్తుకుంటూ పెట్టేసుకోవాలి. ఇదిగోండి అల్లనేరేడు చెట్టు రూట్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. అది కూడా అవన్నీ రూట్స్ మట్టిలో ఉన్నాయి కదా, ఆ రూట్స్ని పక్కన పెట్టేస్తున్నాను. మనం ఏదైనా పెద్ద కుండీలో వేసినప్పుడు దానిలో అడుగు వేసేసాం అనుకుని డికంపోజ్ అవుతుంది. ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ స్పేస్ వదిలేసేయండి, ఇంత సరిపోతుంది. ఇక్కడ మీరు చూసారా మంచి మనకి ట్రాన్స్పరెంట్గా తెలుస్తుంది కదా, ఇంత బాగుంది మన కంపోస్ట్ అనేటువంటిది. ఇదే విధంగా మనము ఇది కూల్ డ్రింక్ బాటిల్ చేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వాటర్ బాటిల్కి చేసుకుందాము. ఇప్పుడు వాటర్ బాటిల్ కూడా పైన టాప్ పార్టే కట్ చేస్తాను. యాక్చువల్లీ ఫస్ట్ నేను బాటంలో పార్ట్ కట్ చేద్దామని ఉద్దేశంతో అనుకున్నాను, కానీ టాప్ పార్ట్ కట్ చేస్తే ఎక్కడ పెట్టినా స్టేబుల్గా ఉంటుంది. పెద్ద బాటిల్ కదా, మనము ఒక్కోసారి కుండీలో పెట్టినాక కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని కింద బేస్ ఫ్లాట్గా ఉందనుకోండి, ఫస్ట్ కొంచెం కట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇట్లా ప్రెస్ చేసి కొంచెం హోల్ పడింది అనుకోండి, ఇది రంపం లాగా ఉందన్నమాట నైఫ్, అందుకని 2 in 1 వాడుకోవచ్చు. ఇది బాటంలో సేమ్ ఇది దీంతోనే కొంచెం ఇలా క్రాస్ చేసి దీన్ని ఇలా అన్నాం అనుకోండి, హోల్ పెద్దగా వస్తే పెద్దగానే ఉండాలి డ్రైన్ హోల్. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఎప్పుడైనా కానీ వాటర్ అంటే కిందికి వెళ్ళిపోకుండా
వాటర్ అనేది స్టోరేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఫస్ట్ ఎండుటాకులు వేద్దాం. బాదం చెట్టువి ఎండుటాకులు ఉన్నాయి. తర్వాత ఇదిగోండి మనం ఇంతకుముందు వేసుకున్నటువంటి కంపోస్ట్ ఉంది, ఇది వేసేసుకుందాము. కిచెన్ వేస్ట్, ఎండుటాకులు అన్నీ మిక్స్ ఉన్నాయి దీంట్లో. ఇలా మనకి ఈజీగా కంపోస్ట్ అనేది తయారైపోతుంది. ఇది మనకు ఒక 4-5 నెలల వరకు ఇది డికంపోజ్ అయిపోతుంది. ఆ లోపల దీంట్లో కాపు వస్తుంది. దీన్ని మనం ఒక కుండీలో పెడతాం కదా, ఆ కుండీలో కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనము 2 రకాలుగా మొక్కలు అయితే సర్వ్ అవుతాయి. దాంతోపాటు ఇది డికంపోజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ దీంట్లో మొక్క అయిపోయింది అనుకోండి, మళ్ళీ దీంట్లో ఎక్స్ట్రా ఎరువు వేసేసుకొని మళ్ళీ ఇంకొక కొత్త మొక్కలు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. గట్టిగా ప్రెస్ చేయాలి లోపల వరకు, చాలు. మళ్ళీ మట్టి వేసేసుకుందాము. ఈ కిచెన్ కంపోస్ట్ ఇట్లా మనకి ప్లాస్టిక్ కానీ అలాంటివి నచ్చిన అనుకోండి తీసేసేయాలి. కూడా ఇదే విధంగా అన్ని బాటిల్స్ ఫిల్ చేసుకుందాము. ఇదిగోండి, ఇది మన కంపోస్ట్ కోసమే వాడుకోవాలంటే ఇదిగోండి ఇలా క్లోజ్ చేసి పెట్టామనుకోండి, వర్షాకాలంలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందుకని ఈ పెద్ద బాటిల్స్కి అయితే ఇట్లనే పెట్టేస్తాను. మొక్క పెట్టుకున్నప్పుడు కూడా ఏం కాదు, ఇలా పక్కకు అనేసామనుకోండి ఇలా మొక్క పెరుగుతుంది. తర్వాత మళ్ళీ కంపోస్ట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా కంపోస్ట్ కూడా వాడుకోవచ్చు. ఇలా కంపోస్ట్ కూడా వాడుకోవచ్చు అనమాట. 2 in 1గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి వర్షాకాలంలో వర్షం పడినప్పుడు లోపల పురుగు తయారయ్యే ఛాన్సెస్ ఉంటుంది, స్మెల్ వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే మనము మంచిగా ఇది నన్ను మాట్లాడిస్తలేదు అప్పుడు దీన్ని మంచిగా క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనమైతే కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు. దీంట్లో మనం వాటర్ పోసుకొని, మన దగ్గర టమాటా నారు ఉంది, పచ్చిమిర్చి నారు ఉంది. వీటన్నింటిలో టమాటా నారు, పచ్చిమిర్చి నారు పెట్టేసుకున్నాం. ఫస్ట్ అయితే అన్నింటిలో ఫిల్ చేసుకున్నాక మళ్ళీ కలుస్తాను. కంపోస్ట్ అయితే ఇది బాటిల్స్లో నింపేసుకున్నాను. ఇదిగోండి, ఇదంతా ఎండుటాకులు, కిచెన్ వేస్ట్, తర్వాత పువ్వులు, ఎండిన పువ్వులు, తర్వాత మట్టి, ఇవన్నీ కలిపేసి బాటిల్స్లో నింపుకున్నాను. ఇదిగోండి, ఈ బాటిల్స్లో ఆల్రెడీ నేను అంతకుముందు కిచెన్ కంపోస్ట్ ఈ విధంగా నింపుకున్నటువంటిది. ఆ బాటిల్స్ అన్నీ ఖాళీ చేసి మళ్ళీ నింపుకుంటున్నాను. ఫ్రెష్గా నింపేసుకుందాము. ఇంకా మిగిలినటువంటి ఇదంతా కూడా అన్ని బాటిల్స్లోను. తర్వాత ఈ యొక్క పెయింట్ బాటిల్స్, పెయింట్ బకెట్స్ ఉన్నాయి. 5 లీటర్స్ 5 లీటర్స్ కాదనుకుంటుంది, 3 లీటర్స్ అనుకుంటా. 3 లీటర్స్ పెయింట్ బకెట్స్లో కూడా నింపేసుకుందాము. నింపేసుకొని ఈరోజు మంచి వాటర్ పోసి రేపైతే మొక్కలు పెట్టుకుందాము. వాటర్ మనము మట్టి నింపుకున్న రోజు కాకుండా ఒకరోజు వాటర్ పోసేసి వదిలేసాము అనుకోండి, నెక్స్ట్ డే పెట్టుకుంటే మొక్కలు మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ మట్టిని కూడా రీయూజ్ చేద్దాము. కుండలో కూడా నింపేసుకుందాము. మనం లాస్ట్ టైం కుండకు కూడా పెయింట్ వేసుకున్నాం కదా, దాంట్లో నింపేసుకుందాము. ఇదిగోండి, మనకి 2 లీటర్స్వి 3 లీటర్స్ పెయింట్ బకెట్స్ ఉన్నాయి కదా, వాటి కూడా మనం పెయింట్ వేసుకున్నాం కదా, దాన్ని కూడా డ్రైన్ హోల్ పెట్టేసుకోవాలి. దేనికైనా దాని కూడా ఆల్రెడీ హోల్ ఉంది. వీటన్నింటిలో కూడా నింపేసుకుందాం. రాళ్ళు వచ్చినప్పుడు పక్కన పెట్టేటప్పుడు కనిపించవు. ఎందుకంటే దీనికి డ్రైన్ హోల్ ఎక్కడ ఉందో అక్కడ ఇలా నేను మట్టి వేసేసుకున్నాము. సేమ్ మట్టి వేసుకున్నాను కదా. ఇదిగోండి, వాటర్ బాటిల్స్ కూడా 2 వాటర్ బాటిల్స్ కూడా నింపేసుకుంటున్నాను. వీటన్నిటికీ తర్వాత పెయింట్ వేసుకోవాల్సినవి పెయింట్ తర్వాత వేసేసుకున్నాము. ఫస్ట్ అయితే ఈ యొక్క నింపేసుకునే పని అయిపోవాలని డిసైడ్ అయిపోయింది. రోజు పెయింటింగ్ తర్వాత ఒక రోజు పెట్టేసుకుందాము. ప్లాస్టిక్ వేస్ట్ అంతా పెట్టేద్దాము. తొందరగా చీకటి అయిపోయింది. ఇంకా చెట్లకు నీళ్ళు కూడా పోయలేదు.
ఇదే విధంగా అన్నింటిని నింపేసుకుందాం. చూసారు, ఇప్పుడు మనము వాటర్ బాటిల్స్ నింపుకున్నాము, కూల్ డ్రింక్ బాటిల్స్ నింపుకున్నాము, తర్వాత పెయింట్ బకెట్స్ నింపుకున్నాము, ఆయిల్ క్యాన్స్ నింపుకున్నాము, కుండలు నింపుకున్నాం. అన్నిటిలో ఈ విధంగానే సేమ్ టు సేమ్ లేయర్ వైజ్గా నింపేసుకోవాలి. నింపేసుకొని ఒకరోజు నీళ్ళు పోసేసుకొని పక్కన పెట్టేసుకొని మా వాటర్ అయితే పోసుకుందాం. రేపైతే అదిగోండి అక్కడ టమాటా నారు కనిపిస్తుంది కదా, ఇక్కడ పచ్చిమిర్చి నారు కనిపిస్తుంది, పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈరోజైతే మట్టిని నైట్ దీంట్లో నింపేసి పెట్టేసుకున్నాము. క్యాప్సికమ్ మొన్న మనము క్యాప్సికమ్ కట్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి విత్తనాలు ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా తీసి పెట్టేసాను అనమాట. చూద్దాము ఎంతవరకు వస్తాయో క్యాప్సికమ్ విత్తనాలు ఎంతవరకు వస్తాయో. దీనిపైన కొంచెం మట్టి వేసుకుందాము. ఇంతకుముందే వాటర్ వేసా, పచ్చిగా ఉన్నది కాకుండా డ్రైగా ఉన్న మట్టి తీసుకుందాం. ఇలా వేసేసి వాటర్ పోసేసుకుందాం. ఎక్సెస్ అయిన వాటర్ దాంట్లో ఉంటుంది. ఇదిగోండి ఇంతకుముందు మల్లె చెట్టుది అయితే క్రూన్ చేశాను. క్రూన్ చేసినప్పుడు వచ్చిన ఆకులు ఉంటాయి కదా, వాటి అన్నింటినీ కూడా ఇలా కిందనైతే పెట్టేసా దొండ చెట్టు పాదులో. ఇప్పుడు ఇక్కడ ఇంకొక దొండ చెట్టు ఉంది, దానికి కూడా అలానే గ్యాప్ వస్తుంది అనమాట. దాంట్లో కూడా పెట్టేద్దామనేసి దేవుడికి పెట్టిన పువ్వులు ఉన్నాయి కదా, అవి ఇలా పెట్టేస్తున్నాను. అది మంచి డికంపోజ్ అయిపోతాయి. వాటితో పాటు పల్లి పొట్టు కూడా ఉంది. ఇట్లా పెట్టేసామంటే మంచి డికంపోజ్ అయిపోయి దొండ చెట్టు మంచిగా వస్తుంది. దీని చుట్టూ పెట్టుకోద్దాం, అట్లే పెట్టేసి పైన కావాలంటే మట్టి కప్పుకోవచ్చు, లేదంటే అట్లే వదిలేసి ఎండిపోతుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి కనకమరాల మొలకలు, ఇవి పెట్టేసుకుందాం. మనం నారు పీకేటప్పుడైతే గుర్తుపెట్టుకోవాలి, వాటర్ ఉండాలి, మట్టి మెత్తగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇదిగోండి ఇంకా మంచి పెద్దగా కనుక పెట్టుకుందాం. అలా మనము వీటి కంకులు తీసేస్తాం కదా, వాటితో వస్తే మంచిగా. ఇవి కూడా మన కుండీలలో పెట్టేసుకున్నాము. ఇదిగోండి వీటిలో కూడా పచ్చిమిర్చి పెట్టుకున్నాం, ఒక దాంట్లో ఒక్కొక్క మొక్క పెట్టుకున్నాను. ఒక పెద్ద బాటిల్ ఉంది కదా, 2 లీటర్స్ బాటిల్, దీంట్లో కనకాంబరాల మొక్క పెట్టేసుకుందాం. ఎండాకాలం అట్లా క్యాప్ ఉందని ఏం కాదనేసి వదిలేసాను, ఎందుకంటే ఎండలకి తొందరగా పడిపోయేట్ అవుతుంది కదా, వాటర్ తొందరగా డిహైడ్రేట్ అవ్వదు, అందుకోసమని. ఎందుకంటే ఇంకెక్కడ 2 చూసి పెట్టేసుకుందాం. ఇట్లే అక్కడెక్కడ ఉన్నాయి, కానీ ఇంకా చిన్నగా ఉన్నాయి అన్నమాట. అక్కడ కూడా ఉన్నాయి 2-3 చిన్నగా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు ఎంత మంచిగా వచ్చినాయి, కానీ పెస్ట్ చూడండి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా పచ్చిమిర్చితో వచ్చిన బాధ ఏంటంటే తొందరగా పెస్ట్ వస్తుంది ఆకుల వెనకాల. దీనికేమో మిల్లీ బగ్ వస్తుంది, టమాటా మొక్కకు మిల్లీ బగ్, దానికి దిగున టమాటా కాయలు లేవు అని ఉన్నా, అయ్యో కూరలు టమాటాలు వేయలేదు. తర్వాత చూసే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, చెట్టు కూడా ఉన్నాయి. ఇవన్నీ మిల్లీ బగ్స్ ఉన్నప్పుడు ఇట్లా చంపేసి పోతే అవి